సెంట్రల్ గవర్నమెంట్ జాబు, పర్మనెంట్ జాబు, శాలరీ ఆల్మోస్ట్ 60,000 బేసిక్ పే. దీనికి డిఎన్ఎస్ అలయన్స్, కన్వీనియన్స్ అలయన్స్, ట్రావెల్ అలయన్స్, ఈపీఎఫ్, ఎన్పిఎస్, లోన్ అలయన్సెస్. సో ఇవన్నీ కలుపుకుంటే మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.35 lakhs వస్తుంది. ఇన్ హ్యాండ్ అంటే కటింగ్స్ చాలా ఉంటాయి కదా మీకు, టీడీఎస్ అని ఇట్లా. సో ఇవన్నీ కాకుండానే మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 1.35 lakhs వస్తుంది. సో ఏంటా ఈ జాబ్ అంటే కచ్ రైల్వే కంపెనీ లిమిటెడ్ అంటే రైల్వే పోస్ట్ ఇది. సో ఎవరికి అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. సో రెగ్యులర్ అంటే పర్మనెంట్ జాబ్, 1 year ప్రొబేషన్ ఉండిద్ది, ఒక్క పోస్ట్ మాత్రమే ఉండిద్ది. లొకేషన్ ఎక్కడ వస్తుందంటే న్యూఢిల్లీలో వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే డిగ్రీ ఉండాలా, దాని తర్వాత సిఏ కంప్లీట్ చేసి ఉండాలా, మెంబర్ ఆఫ్ ఐసిఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో మీకు రిజిస్ట్రేషన్ అయి ఉండాలా. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ అయిన వాళ్ళకి అని చెప్పేసి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టారు, రైల్వే సెక్టారు, లాజిస్టిక్స్ సెక్టార్లో వర్క్ చేసిన వాళ్ళకి ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్తున్నారు. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఎక్కడ కార్పొరేట్ కంపెనీలలో, లేకపోతే ఫైనాన్స్ కంపెనీస్లలో, లేకపోతే టాక్సేషన్లలో, దాని తర్వాత యాన్యువల్ అకౌంట్స్ ప్రిపరేషన్ ఫైనలైజేషన్ చేయటము, దాని తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్ల గురించి, జిఎస్టీ, ఆడిట్, ఇట్లా అన్నిట్ల గురించి. తర్వాత ఐఎన్డిఏఎస్ అంట. సో ఇదైతే మనకైతే తెలియదు టర్మినాలజీ గురించి. మేబీ సిఏ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాంటి వాటి గురించి, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుండవచ్చు. సో తర్వాత మీకు వేరే అదర్ స్కిల్స్ ఏమి ఉండాలంటే గుడ్ కమ్యూనికేషన్స్ ఉండాలి, లైక్ రిటర్న్ స్కిల్స్, వర్బల్ స్కిల్స్, ప్రజెంటేషన్, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా కంపెనీ వాళ్ళకి, లైక్ ఈ మంత్లో ఇంత టాక్సేషన్ పడుతుంది, ఈ మంత్లో ఇంత ఎంప్లాయీస్ మీద మనకి ఇంత కాస్ట్ ఆఫ్ ఎక్స్పెడిషన్ అవుతుంది. సో ఇదంతా మీరు ప్రజెంటేషన్ చేయాలి. కాబట్టి అఫ్ కోర్స్ యు ఆర్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్సే చెప్తున్నాను, వీళ్ళు జస్ట్ అడిగిన దాని గురించి. తర్వాత స్ట్రాంగ్ అనలైటికల్, ఆర్గనైజేషనల్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలంట. దాని తర్వాత జాబ్ ప్రొఫైల్ గురించి వస్తే మేబీ ఇది సీఏ వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. మనం డైలీ చేసే జాబే కదరా, మనకేం కొత్త ఏం కాదు కదా అని చెప్పేసి, ఎందుకైనా మంచిదని చెప్పి నేను జస్ట్ ఊరికే అట్లా పాయింట్స్ హైలైట్ చేశాను చెప్తానండి. ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి, లైక్ క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, యాన్యువల్లీ కానీ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఎలా అంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం 2013లో కంపెనీస్ యాక్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తారు. సో దాని ప్రకారంగా ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో మీరు అవన్నీ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. దాంతోపాటు ఇంకేదైనా కొత్త పాలసీస్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే పాలసీస్ క్రియేట్ చేయటము. దాని తర్వాత బ్యాంక్స్ తోటి బ్యాంక్ లోన్ల గురించి కోఆర్డినేషన్ ఉండాలి. దాని తర్వాత ఆడిటర్స్ తోటి ఇంటర్నల్ ఆడిట్ల గురించి, ట్యాక్స్ ఆడిట్ల గురించి, స్టాట్యుటరీ ఆడిట్ల గురించి, దాని తర్వాత సిఏజీ ఆడిట్ల గురించి. సో వీటన్నిటి గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. దాని తర్వాత మీరు ఏదైనా కాంట్రాక్ట్ చేస్తున్నారు, ఆ కాంట్రాక్టర్లో తెచ్చే బిల్లుల గురించి మీకు ఐడియా ఉండాలి, దాని గురించి. దాని తర్వాత థర్డ్ పార్టీ పేమెంట్స్ జరగాలి, లైక్ అన్నీ ఒకే పేమెంట్ ద్వారా కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటివి ట్యాక్స్ ఎగ్జామ్షన్ల కోసం పేమెంట్స్ జరుగుతుంటాయి కదా. సో వాటి గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. దాని తర్వాత మంత్లీ రెవెన్యూ చెక్ చేయాలి, మెయింటెనెన్స్ షీట్స్ తయారు చేయాలి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ షీట్స్ అనేవి మీరు తయారు చేయాలి, వాళ్ళ రిసీవ్ చేసుకోవాలి, అనలైజ్ చేయాలా, మళ్ళీ వాటి మీద రిపోర్ట్స్ ఇవ్వాలి. దాని తర్వాత బ్యాంక్ ఫంక్షన్, ట్రెజరీ ఫంక్షన్, దాని తర్వాత బడ్జెటింగ్, కాస్ట్ కంట్రోల్, ఫోర్కాస్టింగ్, తర్వాత రెగ్యులేటరీ అండ్ స్టాట్యుటరీ కంప్లయన్సెస్, దాని తర్వాత టైమ్లీ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ, టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్. సో ఇట్లా అన్నీ కూడా సీఏకి సంబంధించిన జాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా వేరే ఏదైనా జాబ్స్ సంబంధించినవి చేయమని చెప్పినా కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో చెప్పాను కదా, పేమెంట్ వచ్చేసరికి 60,000 నుంచి 1,80,000 అనేది బేసిక్ పే. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే 60,000 కదా ఏమొస్తుంది అనుకోవచ్చు. 60,000 బేసిక్ పే ఉంటే మీకు డిఆర్ఎస్ అలవెన్స్ 20%, హెచ్ఆర్ఏ 10%, ఈపీఎఫ్ 18% ప్లస్ 18% అంటే మీకు పర్ మంత్కే మీకు ఆల్మోస్ట్ 1.35 lakhs నుంచి 1.5 lakhs వరకు ఇన్ హ్యాండ్ ఉండేది. మళ్ళీ మీకు సేవింగ్స్ వస్తాయి, ఎన్పిఎస్ పెన్షన్ వస్తుంది, ఈపీఎఫ్ వస్తుంది, దాని తర్వాత లోన్ అలయన్సెస్, ఇంకా ఉండడానికి ఇల్లు, ఇట్లా చాలా ఉంటాయి. సో హెల్త్ కార్డ్స్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సీజీహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ వస్తాయి, టర్మ్ ఇన్సూరెన్స్లు వస్తాయి. సో ఇట్లా మంచి ఆప్షన్ గైస్. ఇంకొకటి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే.
తర్వాత ఎలా అప్లై చేయాలంటే మీకు ఒక కింద అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంది. దాంతోపాటు మీకు డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంది. సో అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఉంటాయండి అంటే చూపిస్తాను కింద. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత రెండు అనెక్సర్స్ ఉంటాయి. అనెక్సర్ ఏ, అనెక్సర్ బి. అనెక్సర్ బి ఏంటంటే నేను ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నాను, విల్లింగ్గా ఉన్నాను, జాబ్ వస్తే తీసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పి. ఒకవేళ నేను ఊరికే ఇంటర్వ్యూ కోసం వస్తున్నాను, జాబ్ వద్దు నాకు అని చెప్పి అనుకునేటోళ్ళు అయితే దాంట్లో సైన్ చేయలేదు అనుకోండి, మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూకే తీసుకోరంట. సో అది గైస్. ఇంకొకటి ఏంటంటే మీరు ఇది ఫిజికల్ కాపీ లాగే పోస్ట్లో పంపించాలి, ఆన్లైన్లో పంపించడానికి ఏం లేదు. ఎక్కడికి అంటే అడ్రస్ ఇది కంపెనీ సెక్రటరీ, కుచ్ రైల్వే కంపెనీ లిమిటెడ్, 2nd ఫ్లోర్, ఇందిరా ప్యాలెస్, హెచ్ బ్లాక్, కొన్నాగూడ్ సర్కస్, న్యూఢిల్లీ 111001 ఇన్ పోస్ట్ లేదా కొరియర్ లాగానే పంపించవచ్చు. తర్వాత మీరు పంపించే దాంట్లో ఇది ఉందా లేదా చూసుకోండి. లైక్ ఏదైనా అనెక్సల్ తప్పు ఏదైనా ఉంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఉంటే కూడా దీంట్లో ఏంటంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నట్టు మీరు ఎన్వలప్ పైన రాసి పంపించాలి అంట. దాని తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్, 21/5/2026. తర్వాత ఒకవేళ మీరు వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి మీరు పంపించిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉందా లేదా అని చెప్పి మీకు ఒక వెన్యూ ఎక్కడ వస్తుంది, డేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఐదర్ పోస్ట్లో కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ పంపిస్తారంట. మీరు విల్లింగ్నెస్ చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పాను కదా అదే. తర్వాత మీకు ఒకవేళ జాబ్ వచ్చింది అని కన్ఫర్మ్ అయితే మీకు 1 month టైం ఇస్తారంట. ఆ 1 month లోపు మీరు జాబ్ జాయిన్ అవ్వాల్సిందే. తర్వాత మీరు అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేటివి తీసుకొని వెళ్ళాలి. లైక్ వాళ్ళు ఏమి ఉంచుకోరు, జస్ట్ చూపించేదానికి ప్రూఫ్ లాగా. ఇంకొకటి మీరు ఆల్రెడీ వర్క్లో ఉంటారు కాబట్టి మీరు రిలీవింగ్ లెటర్ కూడా కన్ఫర్మ్గా తీసుకొని వెళ్ళాలంట. తర్వాత మీరు వచ్చేదానికి పోయేదానికి ఇంటర్వ్యూ కోసము మీకు డబ్బులు అయితే ఏమి ఇవ్వరంట. సో చెప్పాను కదా అనెక్సర్ ఏ ప్రొఫార్మ్ అయిందంట. ఇది అప్లికేషన్ ఫామ్, దీనిపైన మీరు అది రాయాలి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే నేము, తర్వాత డెసిగ్నేషన్ ఏంటి, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారని చెప్పి, దాని తర్వాత ఆర్గనైజేషన్, దాని పేరు, దాని తర్వాత అడ్రస్, దాని తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఇదంతా కూడా ఆఫీస్ది, మీది కాదు. టెలిఫోన్ నెంబరు, దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మీ పే అంతా, దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ ఐసిఐ మెంబర్షిప్ నెంబర్ అంటే మీకు నార్మల్గా డిగ్రీకి నెంబర్ వస్తుంది కదా అది. దాని తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్, దాని తర్వాత ఇంకేం సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి, దాని తర్వాత డేట్, సిగ్నేచర్, ఇక్కడ మీ పేరు, సన్ ఆఫ్, దాని తర్వాత సర్టిఫై దట్ అని చెప్పి అడ్రస్ రాసిన తర్వాత అట్లా. తర్వాత సెల్ఫ్ అటెస్టేటెడ్ కాపీస్ అని చెప్పిన తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు వెనక ఈ పెట్టి దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాలి. రాసిన తర్వాత సైన్ చేయాలి. దాని తర్వాత చెప్పాను కదా అండర్టేకింగ్ అంటే నేను ఈ జాబ్ తీసుకుంటాను అని చెప్పి, ఐ విల్ నాట్ ఆస్క్ ఫర్ ఎక్స్టెన్షన్ అని చెప్పి. అంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది కదా, నేను కొద్ది రోజులు వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ ఇయర్లో తీసుకుంటాను అని చెప్పి తీసుకుంటానికి ఉండదు. ఎందుకంటే ఇది పర్మనెంట్ జాబ్ కాబట్టి ఇచ్చిన టైంలోకి మీరు తీసుకోవాలి కన్ఫామ్గా. ఒకవేళ నేను అలా లేట్ అవుతుంది అనుకుంటే నేను మళ్ళీ నాకు జాబ్ వచ్చింది అని చెప్పి పాత చూపించి నేను వచ్చి 1 month తర్వాత అడుగుతా అంటే అవ్వదు. సో అందుకని వాళ్ళు ముందే ఇట్లా అండర్టేకింగ్ అనేది రాపించుకుంటున్నారు. ఇది కూడా మీరు జిరాక్స్ తీసుకొని దీని మీద కూడా మీరు సైన్ చేసి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. ఎవరైనా సీఏ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీఏ వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, లేదా మీరే ఏమన్నా సీఏ ఉంటే నేను అడిగిన డౌట్కి కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్.